హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 15 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. విలేజ్ నుంచి తిరిగొచ్చిన తర్వాత తారక్ సాక్షి ఇద్దరు మళ్ళీ తమ తమ జీవితాలలో మునిగిపోయారు. ఆ మధ్యలో తారక్కి ఆఫీస్ పని మీద ఒక వారం రోజుల పాటు లండన్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం సాక్షికి చెప్పగానే ఆమె మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలయ్యింది. ఎస్ చేతన్, నేను చెప్పిన ఫైల్స్ అన్నీ నువ్వు సాక్షి కలిసి చూసుకోండి. నేను వారం రోజుల తర్వాత వచ్చి మిగతావన్నీ చూసుకుంటాను, ఓకే అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ స్టెప్స్ దిగుతూ ఉన్నాడు తారక్. అతని వెనకే అతని ట్రావెల్ బ్యాగ్ పట్టుకుని ఏదో ఆలోచనలో మునిగిపోయిన సాక్షి నెమ్మదిగా స్టెప్స్ దిగుతూ ఉంది. స్టెప్స్ దిగుతూ వచ్చిన తారక్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఏదో ఆలోచనలో పూర్తిగా మునిగిపోయిన సాక్షి నెమ్మదిగా అతని వైపు నడుస్తూ వస్తుంది. ఫోన్ కట్ చేసి ఆమె వైపు చూసి నవ్వుతూ, సాక్షి డార్లింగ్, ఏమైంది నీకు? భర్తని ఎవరైనా ఇంత బాధగా సాగనంపుతారా బేబీ? ఇది ఏమైనా కరెక్టా నీకు అని ఆట పట్టించాడు. అంతలోని హాల్లో ఒక్కసారిగా పెద్ద నవ్వు వినిపించింది. ఇద్దరు ఒక్కసారిగా స్టెప్స్ దిగి హాల్ వైపు చూశారు. అక్కడ ఉన్న వాళ్ళని చూసిన సాక్షి ఒక్కసారిగా భయపడి తారక్ భుజం వెనుక వెళ్ళి నిలబడింది. తారక్ మాత్రం వాళ్ళ వైపు తీక్షణంగా చూసి వెంటనే ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశారు. కానీ అవతల వైపు నుండి ఎలాంటి సమాధానం రాలేదు. అంతలో సోఫా మీద నుండి లేచిన ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి తారక్ని గట్టిగా హత్తుకుంది. ఐ మిస్ యూ తారక్, చూడు నీకోసమే ఈసాం పరిగెత్తుకుంటూ వచ్చింది అంటూ అతని చెవిలో గట్టిగా చెప్పి నవ్వింది. అన్నయ్య, సర్ప్రైజ్ ఎలా ఉంది? నీకు నచ్చుతుందని నాకు ముందే తెలుసు. నీ సంతోషమే నాకు ముఖ్యం బ్రో అంటూ కడుపు పట్టుకొని నెమ్మదిగా నడుస్తూ వచ్చింది తన్మయ్. తారక్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శామ్ని మెల్లగా తన నుంచి దూరం చేసి తన అమ్మ వైపు ఒకసారి చూసి నాకు ఫ్లైట్కి టైం అవుతుంది అని చెప్పి సాక్షి చేతిలో ఉన్న లగేజ్ తీసుకుని కార్ వైపు నడిచాడు. కార్ స్టార్ట్ చేసిన వెంటనే మళ్ళీ ఒక్కసారిగా దిగొచ్చి సాక్షి ముందు నిలబడ్డాడు. ఆమె మాత్రం బలవంతంగా కన్నీళ్ళు ఆపుకుంటూ షాక్లో అలాగే నిలబడి ఉంది. తారక్ మెల్లగా ఆమెని తన దగ్గరికి లాక్కొని తేలికగా హత్తుకున్నాడు. తారక్ వెళ్లే ముందు సాక్షి వైపు తిరిగి చూసి, చూడు డాడీ ఇంకొక 2 రోజుల్లో వచ్చేస్తారు, జాగ్రత్తగా ఉండు. ఏదైనా అయితే వెంటనే నాకు కాల్ చేయి. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే చెప్పు, కానీ ఏ పరిస్థితుల్లోనూ ఈ ఇల్లు వదిలి మాత్రం వెళ్ళకు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన దారినే చూస్తూ నిలబడి ఉన్న సాక్షి ముందుకు సమంత వచ్చి చిటిక వేసింది. సాక్షి, లేట్ అయింది, భోజనం వడ్డించు, అదే కదా నీ పని అంటూ వెటకారంగా నవ్వి వెళ్ళిపోయింది. ఆ మాటలు విన్న సాక్షి చేతులు కాళ్ళు ఆడలేదు. సోఫాలో కూర్చొని తననే గట్టిగా చూస్తూ ఉన్న రఘు సమంత చూపుల్ని ఎదుర్కోలేక నెమ్మదిగా కిచెన్లోకి వెళ్ళి నిలబడింది. అయ్యో, అక్క మళ్ళీ వచ్చేసిందంటే ఇప్పుడు నేను తారక్ సార్ని వదిలి వెళ్ళిపోవాల్సిందేనా అని అనిపించగానే ఆమె గుండె ముక్కలైనట్టు అనిపించింది. నిలబడలేక అక్కడే నేలపైన కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడే కౌశల్య గారు, సాక్షి వంట అయిపోయి ఉంటే తీసుకొనిరా అని పిలిచారు. కళ్ళల్లోని నీళ్లు తుడుచుకొని అన్నీ డైనింగ్ టేబుల్ పైన పెట్టి అందరికీ వడ్డించడం ప్రారంభించింది. ఆమెను ఒకసారి చూసిన కౌసల్య గారికి ఏదో తేడాగా అనిపించింది. ఏడ్చిన కారణంగా ఎర్రబడిన కళ్ళు, పాలిపోయిన ముఖం, వణుకుతూ ఉన్న చేతులు అన్నీ వారి దృష్టికొచ్చాయి. ఇటీవల రోజుల్లో తమ కొడుకు సాక్షి పైన ఎంత ఆధారపడుతున్నాడో తనకి తెలుసు. అతని మనసులో సాక్షికి ప్రత్యేక స్థానం ఉందని కూడా తనకి అర్థమయ్యింది. తారక్ కష్టసుఖాలలో నీడలాగా నిలిచింది సాక్షి. పెళ్లికి ముందు రాత్రి ఎంత ఆలస్యంగా వచ్చినా తారక్ వేడిగా భోజనం చేసేవాడు కాదు. కానీ సాక్షి వచ్చిన తర్వాత మాత్రం సమయానికి భోజనం పెట్టడం, అతని ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం, అతని ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడడం అన్నీ ఆమె బాధ్యతగా తీసుకుంది. ఇప్పుడు అలాంటి సాక్షిని వదిలేయడానికి తమ కొడుకు ఒప్పుకుంటాడా? లేదు, అది అస్సలు సాధ్యం కాదు. ఈ జన్మలో సాక్షిని తారక్ వదిలిపెట్టడు. కానీ తన్మయ్ సంతోషం కోసం, కుటుంబం కోసం తారక్ మళ్ళీ శామ్ని పెళ్లి చేసుకోవాల్సిందే. అలాంటి ఎన్నో ఆలోచనలతో కౌశల్య గారు మౌనంగా భోజనం చేయసాగారు. అందరూ తమ తమ గదులకి వెళ్ళిపోయారు. వంటగదిలో పనిచేస్తూ ఉన్న సాక్షి దగ్గరికి యాపిల్ తింటూ వచ్చింది శామ్. హాయ్ మై డియర్ చెల్లి, ఎలా ఉన్నావు? అడగాల్సిన పనేం లేదులే, నిన్ను చూస్తేనే తెలుస్తుంది, ముఖమంతా వెలిగిపోతుంది, ఒళ్ళు కూడా బాగా నిండిపోయింది అంటూ ఆమె చీరను తాకింది. వావ్, మంచి చీరలు, నగలు, ఎంత అదృష్టం నీది. కానీ పాపం ఇవాల్టితోనే అవన్నీ లాస్ట్ నీకు. రేపటి నుంచి ఈ ఇంట్లో ఉండేది నేనే అని చెప్పి సాక్షి చెంపను పట్టుకుని తన వైపు తిప్పుకుంది. అయినా సాక్షి, 6 నెలలు తారక్తో ఒకే బెడ్రూమ్లో ఉన్నావు కదా, అన్నీ అయిపోయాయా? నిన్ను చూస్తేనే తెలుస్తుంది, అతని ఒడిలో బాగా కరిగిపోయావు అని అంటూ కొంచెం వెక్కిరిస్తూ నవ్వింది. ఇట్స్ ఓకే,
నువ్వు అతనితో బెడ్ షేర్ చేసినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నాకు మాత్రం ఆ కడక్ తారక్ అంటే చాలా ఇష్టం. ఒక్కసారైనా అతని ఒడిలో కరిగిపోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు జీవితాంతం ఆ అవకాశం నాదే అని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలాగా మాట్లాడి గట్టిగా నవ్వింది. అసహ్యంగా ముఖం తిప్పుకుంది సాక్షి. సరే, నాకు నిద్రొస్తుంది, గుడ్ నైట్. కాదు కాదు, బ్యాడ్ నైట్ బీకారి సాక్షి అంటూ వ్యంగ్యంగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ మాటలు సాక్షి గుండెల్లో కత్తిలాగా దిగాయి. కోపం, అవమానం, బాధ అన్నీ ఒక్కసారిగా ఉప్పొంగాయి. భోజనం కూడా చేయకుండా గదిలోకి వెళ్ళి మంచం పైన పడుకుని మౌనంగా ఏడుస్తూ నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం లేచిన మంచం దిగాలనే మనసే రాలేదు. ఇవాళే ఈ ఇంట్లో తన చివరి రోజు అని ఆమెకి ముందే అర్థమైపోయింది. తను ఎంతకి మొంటికి వేసినా ప్రయోజనం లేదని, రఘు అన్నీ సిద్ధం చేసుకొని సైలెంట్గా వచ్చేశాడు అని, ఇక అతన్ని ఇక్కడ ఎవ్వరూ ఆపలేరు అని ఆ ఆలోచనే ఆమె గుండెని ముక్కలు చేసింది. కళ్ళ నుండి ఆగకుండా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. కొద్దిసేపటికి బలవంతంగా లేచి స్నానం చేసి వచ్చి మళ్ళీ మంచం పైనే కూర్చుంది. గది బయటకు వెళ్లాలన్నా భయమే. చంద్రప్రసాద్ గారు ఉంటే కనీసం ఒక మాటైనా చెప్పి ఈ నిర్ణయాన్ని ఆపేవాడేమో. కానీ ఇప్పుడు అతనికి అండగా నిలిచేది ఎవరూ లేరనే భావన ఆమెను మరింత కుంగదీసింది. చంద్రప్రసాద్ యాదవ్ గారు ఉన్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. తన స్నేహితుడు చనిపోవడంతో ఆయన ముంబైకి వెళ్ళిపోయాడు. సాక్షి, సాక్షి అని రఘు గట్టిగా పిలిచాడు. అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది. ఆ పిలుపు వినగానే సాక్షి గుండె ఒక్కసారిగా గుబేలెత్తింది. గొంతు ఎండిపోయింది. లేవడానికి కూడా ధైర్యం చెయ్యలేక అలాగే కూర్చుండిపోయింది. కడుపులో భయంతో నొప్పి మొదలయ్యింది. మీరాగండి డాడ్, అది రాదు. ఈ సుఖాన్ని వదిలి ఎలా వస్తుంది? నేనే వెళ్ళి తీసుకొస్తాను అంటూ సమంత స్టెప్స్ ఎక్కింది. ఆమె వస్తున్న శబ్దం వినగానే తారక్ ఒకప్పుడు చెప్పిన మాటలు సాక్షికి గుర్తొచ్చాయి. నా గదిలోకి వేరే వాళ్ళు రావడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ గదితో నాకు చాలా అటాచ్మెంట్ ఉంది. తను తర్వాత నువ్వే ఈ గదిలో ఉన్నది. ఆ మాటలు గుర్తొచ్చేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కన్నీళ్లు తుడుచుకుంటూ నెమ్మదిగా తలుపు దగ్గరికి వచ్చి నిలబడింది. హో మహారాణి, నిన్ను పిలవడానికి నేనే రావాలా? లగేజ్ మొత్తం సర్దుకో. ఇవాళతో తారక్ జీవితంలో నీకు చివరి రోజు. మళ్ళీ అతని జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తే ఈ సమంత ఏం చేస్తుందో నీకు అస్సలు ఐడియా కూడా ఉండదు అని చూపుడు వేలు చూపిస్తూ హెచ్చరించింది. అప్పుడే అక్కడికి వచ్చిన రఘు ఒక్క మాట కూడా మాట్లాడకుండా సాక్షి చేతిని గట్టిగా పట్టుకుని హాల్లోకి లాక్కెళ్ళాడు. సరే కౌసల్య గారు, మనం తారక్ సమంత పెళ్లి విషయం వచ్చే వారం మాట్లాడుకుందాం. తారక్ని పెళ్లికి ఒప్పించడం మీ బాధ్యత. వీలైనంత త్వరగా ఈ పెళ్లి జరగాలి. కొద్దిసేపు ఆగి సాక్షి వైపు తిరిగి, మీకిచ్చిన మాట ప్రకారం సమంత తిరిగొచ్చే వరకు మాత్రమే సాక్షిని తారక్ భార్యగా ఇంట్లో ఉంచాను. ఇక ఆ గడువు ముగిసింది. ఈ క్షణం నుంచి ఈ అమ్మాయికి మీ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మళ్ళీ ఆమె చేతిని లాగాడు. దీనంగా కౌసల్య వైపు చూసింది సాక్షి. అత్తయ్య ప్లీజ్, ఒక్క అవకాశం ఇవ్వండి. నేను తారక్ సార్. హేయ్ అని రఘు ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి సాక్షి ఒళ్ళంతా వణికిపోయింది. అప్పుడే చెప్పాను కదా, సమంత స్థానంలో నువ్వు ఇంట్లో ఉండేది తాత్కాలికంగా మాత్రమే అని. ఆమె తిరిగి వచ్చే వరకు మాత్రమే నీకు ఈ ఇంట్లో చోటుంది. ఇప్పుడు ఆ సమయం ముగిసింది. నేను చెప్పినట్టు నోరు మూసుకొని నా వెంట రావాలి అంతే అని కఠినంగా చెప్పి ఆమెను బయటికి లాక్కెళ్ళసాగాడు. రఘు అలా చెప్పి సాక్షిని బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. సమంత మాత్రం ఆనందంతో తనుని గట్టిగా హత్తుకుంది. కౌసల్య మాత్రం సోఫాలో కూర్చొని ఆలోచనలో మునిగిపోయింది. భర్త కొడుకు ఇంటికొచ్చాక వాళ్ళకి ఏమని చెప్పాలి? ఆ ఆలోచనే ఆమెని భయపెట్టేస్తుంది. అయినా అక్కడున్న ఒక్కరికి కూడా తాము చేసిన పనిపైన పశ్చాత్తాపం మాత్రం లేదు. ఏమండి, ఇదంతా తప్పండి అని శాలిని కన్నీళ్లు తుడుచుకుంటూ రఘుని చూసింది. తారక్ వచ్చే వరకైనా సాక్షిని అక్కడే ఉండనిచ్చుండాల్సింది. ఇప్పుడు ఇలా తీసుకొచ్చేయడం సరైంది కాదు. అన్ని నిర్ణయాలు తారక్ వచ్చాక తీసుకుంటాడు కదా. రఘు ఆమె మాటల మధ్యలోనే ఆపేశాడు. చూడు శాలిని, నేను నీ కూతురు జీవితాన్ని నాశనం చేయలేదు. ఆ రోజు నీకు మాటిచ్చాను కదా, సాక్షిని తిరిగి ఇంటికి తీసుకొస్తాను అని. ఆ మాటనే నిలబెట్టుకున్నాను. నీకు కూడా తెలుసు, సమంత వచ్చే వరకు మాత్రమే సాక్షికి ఆ ఇంట్లో ప్లేస్ ఉంటుంది అని. శాలిని కన్నీళ్లు తుడుచుకుంటూ తల ఊపింది. కానీ 6 నెలలు అయిపోయాయి కదండి. నా అభిప్రాయం ప్రకారం వాళ్ళిద్దరూ ఒకరినొకరు అలవాటు పడిపోయి ఉంటారు. ఇప్పుడు వీళ్ళని విడదీయడం మంచిది కాదు. సమంతకి ఇంకో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం. దయచేసి వీళ్ళిద్దరిని విడదీయకండి అని చేతులు జోడించి మరీ వేడుకుంది. రఘు కోపంగా ఆమె వైపు చూశాడు. ఏంటి శాలిని ఇది? ఆ రోజు నా కూతుర్ని ఆ ఇంటికి పంపించొద్దు అని నువ్వే నా ముందు చేతులు జోడించావు. ఇప్పుడు మళ్ళీ అక్కడికే పంపించండి అని మళ్ళీ నా ముందు చేతులు జోడిస్తున్నావు. మాట తప్పుతున్నది నువ్వే అని గట్టిగా అన్నాడు. తర్వాత సాక్షి వైపు తిరిగి,
నువ్విక్కడ నిలబడి ఏం చూస్తున్నావు? వెళ్ళి నీ గదిలో ఉండు. తారక్ ఎప్పటికైనా సమంతాకే చెందుతాడు. ఈ నిజాన్ని ఎంత త్వరగా ఒప్పుకుంటే అంత మంచిది అని కఠినంగా చెప్పాడు. ఆ మాటలు విన్న సాక్షి గుండె ముక్కలయ్యింది. కన్నీళ్లు ఆగకుండా కారుతూ ఉండగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నెమ్మదిగా తన గది వైపు నడిచింది. అదే సమయంలో లండన్లో ఉన్న తారక్ సాక్షికి ఎన్నోసార్లు ఫోన్ చేస్తున్నాడు. అదే సమయంలో చంద్రప్రసాద్ యాదవ్ గారి ఫోన్కి కూడా వరుసగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయడం లేదు. 1-2 సార్లు కాదు, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసినా సాక్షి ఫోన్ ఎత్తడం లేదు. చంద్రప్రసాద్ ఫోన్కి కూడా కాల్ చేశాడు కానీ అది కూడా ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. ఏదో తేడాగా జరుగుతుంది అని అనుమానం మాత్రం తారక్ మనసులో మరింత పెరిగింది. వెంటనే చేతన్కి ఫోన్ చేసి, చేతన్, వెంటనే ఇంటికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకో. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యకు అని చెప్పి కాల్ కట్ చేశాడు. కొద్దిసేపటికి చేతన్ చెప్పిన విషయం విని తారక్ చేతి పిడికిలి బిగుసుకుంది. సార్, మేడం ఇంట్లో లేరు, వాళ్ళ పుట్టింట్లో ఉన్నారు. ఇక్కడ ఏదో పెద్ద విషయమే జరుగుతున్నట్టుంది. ఇప్పుడంతా సమంత, తను, సంతోష్ల రాకపోకలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ మాటలు విన్న తారక్ గుండెల్లో ఏదో కలవరం వచ్చింది. 1 వారం పని కోసం లండన్కి వెళ్ళిన అతనికి వీసా ప్రాబ్లమ్స్, ప్రాజెక్ట్ ఇబ్బందులు అంటూ రోజులు గడిచిపోయాయి. చూస్తూ ఉండగానే వారం కాస్త నెల రోజులుగా మారిపోయింది. ఇక సాక్షి పరిస్థితి మాత్రం రోజు రోజుకి దయనీయంగా మారింది. ఆమె బాధను వినేవాళ్లే లేరు. శాలిని మాత్రం అప్పుడప్పుడు ఓదారుస్తూ ఉండేది. సాక్షి, తారక్ బాబు వచ్చాక తప్పకుండా నిన్ను తీసుకెళ్తాడు. ఈ తండ్రి కూతుర్లు ఎంతకాలం ఇలా మొండిగా ఉంటారు చెప్పు అని ధైర్యం చెప్పేది. అయితే సాక్షి చేతిలో ఫోన్ కూడా లేదు. తారక్కి ఒకసారి ఫోన్ చేసి నిజమంతా చెప్పాలి అనుకున్న ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే రఘు దాదాపు రోజంతా ఇంట్లోనే ఉండేవాడు. ఆమెను ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉండేవాడు. ఇదిలా ఉండగా ముంబై నుండి తిరిగొచ్చిన చంద్రప్రసాద్ ఇంట్లో జరిగిన మార్పులన్నీ చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. భార్యతో, కూతురుతో పెద్ద గొడవే పడ్డాడు. ఆ తర్వాత నేరుగా రఘు ఇంటికి వెళ్ళాడు. కానీ రఘు మాత్రం అతన్ని ఇంటి లోపలికి కూడా అడుగు పెట్టనివ్వలేదు. అవమానంగా వెనక్కి పంపించాడు. ఈలోపు తారక్ జ్ఞాపకాలతోనే బ్రతికేస్తూ ఉన్న సాక్షి రోజు రోజుకి కుంగిపోతూ వచ్చింది. సరిగ్గా తినేది కాదు, సరిగ్గా నిద్రపోయేది కాదు. ఆ బాధ ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. శరీరం బలహీనమైపోయింది. కళ్ళల్లో వెలుగు తగ్గిపోయింది. 1 నెల తర్వాత లండన్ నుండి ఇండియాకి వచ్చిన తారక్ ఎయిర్పోర్ట్లో డ్రైవర్ చేతన్ని కంపెనీకి పంపించి తానే కార్ తీసుకొని నేరుగా రఘు ఇంటివైపు దూసుకెళ్లాడు. కోపంతో ఊగిపోతూ ఇంటి గుమ్మాన్ని ఒక్క తన్నుతో ఓపెన్ చేశాడు తారక్. నేరుగా సాక్షి గది దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకుని బయటకు లాగాడు. వంటగదిలో పనిచేస్తూ ఉన్న శాలిని ఆ శబ్దానికి హాల్లోకి వచ్చి చూసింది. తారక్ సాక్షిని తన వెంట తీసుకెళ్లడం చూసి ఆమె ముఖంలో తెలియని ఉపశమనం మెరిసింది. ఏమైనా సరే నా కూతుర్ని వదిలిపెట్టలేదు అని మనసులోనే అనుకుంది. అంతలోనే రఘు కోపంగా లోపలికొచ్చాడు. అల్లుడు గారు, ఇదంతా అవసరం లేదు, సాక్షిని వదిలేసేయండి అని గట్టిగా అన్నాడు. తారక్ మాత్రం ఒక్క క్షణం కూడా అతని వైపు చూడలేదు. రఘు మళ్ళీ మాట్లాడాడు. మనం ముందే మాట్లాడుకున్నట్టే అన్నీ జరిగాయి. ఇప్పుడు సమంత తిరిగొచ్చింది కాబట్టి మీరు సాక్షికి విడాకులు ఇవ్వాలి. ఆమె ఇప్పటికే సంతకం కూడా చేసింది. మీతో కలిసి జీవించాలనే ఉద్దేశం ఆమెకి లేదు అని చెప్పగానే తారక్ నెమ్మదిగా అతని వైపు తిరిగాడు. మిస్టర్ రఘు, నా జీవితంలో ఏం చెయ్యాలో నేను నిర్ణయించుకుంటాను. ఇప్పుడు నాకు జీవితాంతం సాక్షినే కావాలి. ఇంకెవ్వర్నీ నేను పెళ్లి చేసుకోను అని దృఢంగా చెప్పి సమంత వైపు ఒక గరళమైన చూపు చూశాడు. తర్వాత సాక్షి వైపు చూశాడు. 1 నెలలోనే ఆమె ఎంతగా చిక్కిపోయిందో. ముఖమంతా వాడిపోయింది. కానీ ఆ కళ్ళల్లో మాత్రం అదే అమాయకత్వం, అదే వెలుగు కనిపించింది. ఇంతలా బలహీనమైపోయిందా అని అతని మనసు కలిచివేసింది. ఇక సాక్షికి ఆనందం, బాధ, ప్రేమ అన్నీ ఒకేసారి ఉప్పొంగాయి. వచ్చాడు, చివరికి నా కోసం వచ్చాడు అని మనసులోనే అనుకుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకోవాలి అనిపిస్తుంది. కానీ కాళ్ళు మాత్రం కదలట్లేదు. ఇద్దరి చూపులు ఒకదానిలో ఒకటి కలిసిపోయాయి. తారక్ కళ్ళల్లో ఏ భావం ఉందో అతనికి తెలియదు కానీ సాక్షి కళ్ళల్లో మాత్రం ప్రేమ సముద్రంలాగా ఉప్పొంగిపోతుంది. రఘు మళ్ళీ మాట్లాడాడు. అల్లుడు గారు, ముందు మీరు మీ ఇంటికి వెళ్ళండి. అక్కడ మీ అమ్మ ఏం చెప్తుందో వినండి. ఈ నిర్ణయానికి ఆమె కూడా ఒప్పుకుంది. వచ్చే నెలలో మీ ఇద్దరికి విడాకులు ఇస్తారు. అంతేకాదు, సాక్షికి కూడా నేను మంచి సంబంధం చూసేశాను. త్వరలోనే ఆమె పెళ్లి కూడా చేస్తాను అని గర్వంగా చెప్పాడు. మీ ఇద్దరికి విడాకులైన వెంటనే సాక్షికి నేను చూసిన అబ్బాయితో పెళ్లి చేస్తాను. రఘు ఆ మాట చెప్పగానే అక్కడ ఒక్కసారిగా బాంబు పేలినంత పనయ్యింది. సాక్షి షాక్తో శాలిని వైపు చూసింది. సాక్షి కూడా ఇదే మొదటిసారి వినిపిస్తుంది.
ఏంటండి ఇది? ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని ఆమె ఏదో చెప్పబోతూ ఉండగానే ఎవరినీ పట్టించుకోకుండా తారక్ ముందుకొచ్చాడు. కోపంతో అతన్ని ఒక్కసారి చూసి సాక్షి చేయి గట్టిగా పట్టుకొని స్టెప్స్ ఎక్కి టెర్రస్ పైకి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళగానే ఆమె చేతిని ఇంకా గట్టిగా బిగించి పట్టుకున్నాడు. నీకు తండ్రి అని అనిపించుకునేవాడు చెప్పింది నిజమేనా అని కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. సార్, చెయ్యి నొప్పిగా ఉంది, దయచేసి వదలండి అని బాధగా చెప్పింది సాక్షి. అవన్నీ తర్వాత, ముందు నాకు సమాధానం చెప్పు. నాకు విడాకులిచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటావా? చెప్పు అని గట్టిగా అరిచాడు. ఆ అరుపు వినగానే సాక్షికి ఒక్కసారిగా కడుపులో ఏదో తిరిగినట్టు అనిపించింది. వామిట్స్ వస్తున్నట్టు అనిపించింది. తారక్ను బలంగా తోసేసి పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళింది. వాష్రూంలోకి చేరుకొని ఆపుకోలేక వామిట్స్ చేసుకుంది. గోడకి ఆనుకొని పూర్తిగా నీరసంగా అక్కడే నిలబడిపోయింది. అప్పుడే సాక్షి గదివైపు కోపంగా నడుస్తూ ఉన్న తారక్ చేతిని తను పట్టుకుంది. అన్నయ్య, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాము. డాడీకి సీరియస్గా ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ చేశాం, త్వరగా రా అని పొట్ట పట్టుకొని ఆందోళనగా చెప్పింది. ఆ విషయం వినగానే తారక్ ఇంకేమీ ఆలోచించలేదు. తనుతో కలిసి వెంటనే దేశాయ్ హాస్పిటల్కి బయలుదేరాడు. ఒక వారం తర్వాత హాస్పిటల్ గదిలో తను మంచం పైన పడుకొని ఏడుస్తూ ఉంది. తారక్ మాత్రం చేతులు కట్టుకొని కోపంగా నిలబడ్డాడు. ఇప్పుడు అతని కళ్ళ ముందు సాక్షి గాని కనిపిస్తే ఖచ్చితంగా ఆమెను క్షమించడు. అంతటి ద్వేషం అతని మనసులో ఆమె మీద రగులుతూ ఉంది. అదే సమయంలో అర్ధరాత్రి 12 గంటలకి శాలిని ఎంత బ్రతిమిలాడినా రఘు మాత్రం కరగట్లేదు. సాక్షి మెడ పట్టుకుని ఇంటి బయటకు తోసేశాడు. పొట్ట పట్టుకుని ఏడుస్తూ ముందుకి నడుస్తూ ఉన్న ఆమె ఎదురుగా ఒక భారీ లారీ వేగంగా దూసుకొచ్చింది. అమ్మా అని భయంతో కేక వేసి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అమ్మా అనే అరుపుతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. నుదుటంతా చెమటతో తడిసి ఉంది. ఆమె కేకకు పక్కనే నిద్రపోతున్న బేబీ కూడా మెలకు వచ్చింది. వెంటనే బిడ్డని ఒడిలోకి తీసుకుని తన తొడపైన పడుకోబెట్టి మెల్లగా ఊపసాగింది. స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని గ్లాస్లోని నీళ్లు తాగింది. కొద్దిసేపటికి నిద్ర ఆమెను పూర్తిగా ఆవరించింది. ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ రోజు అసలు ఏం జరిగింది? సాక్షి జీవితంలో అంత పెద్ద మలుపు ఎలా వచ్చింది? తారక్ మనసులో ఆమెపై ప్రేమ ఎలా ద్వేషంగా మారింది? ఆ రోజు దాగి ఉన్న నిజాలు కథ ముందుకు సాగే కొద్దీ ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు గతం చూశారు. ఇక నుండి వర్తమానం ప్రారంభమవుతుంది. ప్రజెంట్లోకి వెళ్ళడానికి రెడీయేనా? మీరంతా రెడీగానే ఉన్నారు. నేనే లేట్ చేశాను అంటారా? ఇక లేట్ చేయను. లెట్స్ గో. రాత్రి స్లీపింగ్ పిల్ వేసుకోవడం వల్లనేమో ఆ ఉదయం సాక్షికి త్వరగా మెలకువ రాలేదు. ఉదయం 7:30 ప్రాంతంలో ఒక్కసారిగా లేచింది. గబగబా మంచమంతా సర్దేసి పక్కనే నిద్రపోతూ ఉన్న చిన్నారి ఆయుష్ను ఉయ్యాల్లో పడుకోబెట్టి ఇల్లంతా శుభ్రం చేసి ఆ తర్వాత త్వరగా స్నానం చేసి సాధారణమైన కాటన్ చీర కట్టుకొని తడిసిన జుట్టుని టవల్తో చుట్టేసుకుంది. ఇంటి ముందు అందమైన ముగ్గు వేసింది. 2 ఏళ్ల కుమారుడు ఆయుష్ కోసం మంచి హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేసింది. తన కోసం త్వరగా ఉప్మా చేసుకుంది. తర్వాత ఆయుష్ని నిద్రలేపి స్నానం చేయించి తల్లిపాలు ఇచ్చి తను తయారు చేసిన ఆహారం కూడా తినిపించింది. అంతా పూర్తయ్యాక తను రెడీ అయ్యి కొడుకుని భుజాన వేసుకొని ఇంటికి తాళం వేసి బయటకు వచ్చింది. అంతలో సాక్షి సాక్షి అని పక్కింటి ఆంటీ పద్మ గేటు దగ్గర నుండి పరిగెత్తుకుంటూ పిలిచింది. చెప్పండి ఆంటీ అని తేనెలో ముంచి తీసినట్టుగా మృదువైన స్వరంతో చిరునవ్వు నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్ళింది. బ్రేక్ఫాస్ట్ అయ్యిందా? ఏం వంటావు ఈరోజు? అయ్యిందా ఆంటీ, ఉప్మా చేసుకున్నాను. మీదయ్యిందా? అయిపోయిందమ్మా. అది కాదు, నిన్నెందుకు పిలిచానంటే ఈరోజు సాయంత్రం రాధాకృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజ ఆరాధన జరుగుతుందంట. కలిసి వెళ్దాం అనుకుంటున్నాను. నీకు టైం ఉందా? సాక్షి కాసేపు ఆలోచించింది. సరే ఆంటీ, వెళ్దాము అని చిన్నగా నవ్వుతూ చెప్పింది. కొద్ది దూరం నడిచాక ఆయుష్ను బేబీ కేర్ సెంటర్లో వదిలింది. అక్కడ పక్కనే ఉన్న హై స్కూల్లోకి అడుగుపెట్టింది. ముందు చెప్పినట్టుగానే సాక్షి ఇప్పుడు మంగళూరులోని ఒక ప్రైవేట్ స్కూల్లో కన్నడ టీచర్గా పనిచేస్తూ తన 2 ఏళ్ల కుమారుడు ఆయుష్ను ఒంటరిగా పెంచుకుంటూ అదే ఆమెకు జీవితం, అదే ఆమె ప్రపంచం. ఆ రోజు స్కూల్ పిల్లలకి శబరికథ ఉన్న పద్యాన్ని బోధించి మధ్యాహ్నం స్కూల్ ముగించగానే బయటకొచ్చింది. బేబీ కేర్ సెంటర్కి వెళ్ళి ఆయుష్ని తీసుకుని ఎండలో గొడుగు పట్టుకుని నెమ్మదిగా ఇంటికి చేరుకుంది. అదే సమయంలో డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని రెడీ అవుతూ ఉన్న తను వెనుక నుండి హత్తుకున్నాడు సంతోష్. సంతు, వదులుచ్చి, నేను రెడీ అవుతున్నాను కదా, కనిపించడం లేదా నీకు? ఆఫీస్కి టైం అవుతుంది. అక్కడ ఎంత పనుందో తెలుసా? ఈ మధ్య నువ్వు కూడా సరిగ్గా ఆఫీస్కి రావడం లేదు. మొత్తం పని నేనే చూసుకోవాలి. మేనేజర్గా నువ్వు ఉండడం ఎందుకు అని కోపంగా నిలబడి అంది.
సరే నీ మేకప్ కంటిన్యూ చేసుకో, ఉదయాన్నే ఇలా మండిపడకు, నా మూడంతా పాడైపోయింది అంటూ విసుక్కుంటూ స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు. తను మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ మేకప్ పూర్తి చేసుకుంది. ఛార్జింగ్లో ఉన్న ఫోన్ తీసుకునే లోపే సంతోష్ ఫోన్కి కాల్ వచ్చింది. స్క్రీన్ పైన కాల్ రావడం చూసిన తను అనుమానంతో కాల్ లిఫ్ట్ చేసింది. హలో హనీ, త్వరగా రా, నీకోసం డిన్నర్ రెడీగా చేసి ఎదురు చూస్తూ ఉన్నాను. నీ ఫేవరెట్ సారీ, అది కూడా బ్లౌజ్ లేకుండా అని అటువైపు నుండి ఒక అమ్మాయి మోహంగా నవ్వింది. అంతలోనే బాత్రూమ్ నుండి బయటకొచ్చిన సంతోష్ ఒక్కసారిగా ఫోన్ లాక్కున్నాడు. హో నిషా పాప, ఎలా ఉన్నావు? ఓకే, మీ డాడీని కలవడానికి వస్తాను, జాగ్రత్తగా ఉండు, సరే బాయ్ అని కాల్ కట్ చేసి ఊపిరి పీల్చుకున్నాడు. తను మాత్రం కోపంగా అతని వైపే చూసింది. ఎవరా నిషా అని అనుమానంగా అడిగింది. నిషా? అది నిషా కాదు, నా ఫ్రెండ్ కూతురు చిన్న పాప, తనతోనే మాట్లాడుతున్నాను అని తడబడుతూ చెప్పాడు. ఈ మధ్య నీకు పిల్లలంటే చాలా ఇష్టం పెరిగిపోతుందిగా. మనకి పిల్లలు లేరు కదా, అందుకే ఇతర పిల్లల్ని చూస్తే వెంటనే ప్రేమ పుడుతుంది అని చెప్పి అల్మారా ఓపెన్ చేసి బట్టలు తీసుకుని రెడీ అయ్యాడు. తర్వాత తను ఇద్దరూ కలిసి ఆమె ఫ్యాషన్ డిజైనర్ కంపెనీకి వెళ్లారు. డాడ్, పోలీసులకి కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా అని పొట్టి డ్రెస్ వేసుకుని బయటకొచ్చిన సమంత తన తండ్రి రఘుని అడిగింది. అయ్యో, దానికెవరు కంప్లైంట్ ఇస్తారు శామ్, ఎక్కడో దగ్గరికి వెళ్ళే ఉంటుందిలే, అదే వచ్చేస్తుంది అని నిర్లక్ష్యంగా చెప్పి వెళ్ళిపోయాడు. కానీ డాడ్, 3 days అయిపోయింది. శామ్, నువ్వేం టెన్షన్ పడుకు, వెళ్ళుంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికే వెళ్ళుంటుంది, ఇంకెక్కడికి వెళ్తుంది అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఇక మరోవైపు ఖరీదైన పట్టుచీర కట్టుకుని వచ్చిన కౌశల్య హాల్లో పేపర్ చదువుతూ ఉన్న తన భర్త దగ్గరికి వచ్చి, చంద్రు, రేపు నా ఫ్రెండ్ కూతురి సీమంతం ఉంది, మనిద్దరం వెళ్ళొచ్చేద్దాం, మర్చిపోవద్దు అంది. చంద్రప్రసాద్ పేపర్ మడిచి పక్కన పెట్టి కోపంగా కౌశల్య వైపు చూశాడు. నీ నాటకాలు ఇక నేను చూడలేను. నువ్వు, నీ కొడుకు, నీ కూతురు కలిసి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ నేను మాత్రం అలా ఉండలేను. మీరేం చేయాలనుకుంటే అది చేసుకోండి. నేను ఈరోజు మా ఊరు కృష్ణానగర్కి వెళ్ళిపోతున్నాను. ఇక నుంచి మా అమ్మ దగ్గరే ఉంటాను. ప్రమోద్ కూడా వస్తాడు. నీ నాటకాలు ఇక నేను చూడలేను అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సోఫాలో కూలబడి కూర్చున్న కౌసల్యకు మొదటిసారి గుండెల్లో ఏదో నొప్పిగా అనిపించింది. సాయంత్రం సమయంలో ఇంటికి వచ్చిన ప్రమోద్ చంద్రప్రసాద్ గారితో కలిసి భాగ్యలక్ష్మి ఉన్న ఊరికి వెళ్ళిపోయాడు. లేడీస్ క్లబ్కి వెళ్లకుండా సోఫాలో ఒంటరిగా కూర్చొని నా జీవితం ఎటు సాగుతుంది అని ఆలోచిస్తూ ఉండిపోయింది కౌశల్య. అప్పటికే హడావిడిగా ఇంటికి వచ్చిన తారక్ తన గదిలోకి వెళ్ళి ఏదో ఫైల్ తీసుకుని మళ్ళీ హాల్లోకి వచ్చాడు. తారక్ అని కౌశల్య మెల్లగా పిలిచింది. మీ డాడీ ఊరికి వెళ్ళిపోయాడు నానా అని నెమ్మదిగా చెప్పింది. మంచిదే జరిగింది. అక్కడ డాడీని చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు నా తల తినొద్దు మామ్, నాకు చాలా పనుంది అని కఠినంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎవరూ లేని అంత పెద్ద ఇంట్లో మొదటిసారి తను నిజంగా ఒంటరిగా మిగిలిపోయాననే భావన కౌశల్యను వెంటాడింది. నిశ్శబ్దంగా సోఫాలో కూర్చుండిపోయింది. ఇక తారక్ జీవితంలో సాక్షి లేకపోవడం తప్ప మిగతా అన్ని మామూలుగానే సాగుతున్నాయి. జీవితం పరుగులు తీసే గుర్రంలాగా మారిపోయాడు తారక్. బిజినెస్ రంగంలో అతన్ని ఆపగలిగేవారు ఎవ్వరూ లేరు. అతను ప్రారంభించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ఘన విజయం సాధించింది. అతని కంపెనీ విదేశాల వరకు విస్తరించింది. అతని జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ ఒకే ఒక్క లోటు, అది సాక్షి. ఆమె మాత్రం అతన్ని ఎంతగానో కలవరపెడుతూ ఉంది. కూర్చున్నా నిల్చున్నా ఎక్కడ చూసినా ఒకసారి ఆమె రూపమే కళ్ళ ముందు మెదిలి అతన్ని వెంటాడుతూ ఉంది. సాక్షి, సాక్షి, రెడీ అయ్యావా అమ్మా అని పూచబుట్ట చేతిలో పట్టుకొని పద్మ ఆంటీ సాక్షి ఇంటికి వచ్చింది. అయిపోయాను ఆంటీ, ఆయుష్ని రెడీ చేస్తూ ఉన్నాను, రాండి కూర్చోండి, త్వరగా వెళ్దాము అని చిరునవ్వుతో చెప్పింది సాక్షి. అయ్యో, ఎంత ముద్దుగా ఉన్నాడు మన చిన్ని కృష్ణుడు. ఈ కృష్ణుడి డ్రెస్లో అసలు చిన్న కృష్ణుడిలాగే కనిపిస్తున్నాడు అని ఆయుష్ని ముద్దాడుతూ ఉంది పద్మ. ఆయుష్ మాత్రం తన అమ్మపై చిన్న చిన్న చేతులు పెట్టి మమ్మ మమ్మ అంటూ మురిసిపోతూ ఆడుకుంటూ ఉన్నాడు. ఏం చెప్పాలి సాక్షి, నీ కొడుకు నిజంగా రాజకుమారుడిలాగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అని పద్మ ఆంటీ నవ్వుతూ చెప్పింది. సాక్షి కూడా చిరునవ్వు నవ్వి రాండి ఆంటీ వెళ్దాము అంటూ తన 2 ఏళ్ల కొడుకుని ఆయుష్ని భుజం పైన ఎత్తుకొని ఆమెతో కలిసి రాధాకృష్ణ ఆలయానికి వెళ్ళింది. హబ్బా, చివరికి వచ్చేసాము. ఏంటో సాక్షి, ఈ కృష్ణుడి గుడికి వస్తే మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అని పద్మ ఆంటీ చెప్పగా సాక్షి తన కొడుక్కి తలకి ఎండ తగలకుండా గుడ్డ కప్పి చిరునవ్వుతో ఆమె వెంట నడిచింది. కానీ ఎందుకో ఆమె గుండెల్లో మాత్రం తెలియని బాధ అలుముకుంది. దేవుణ్ణి దర్శించుకుని ఇద్దరు గుడి ప్రాంగణంలో అరుగుపైన కూర్చున్నారు. అంతలో పద్మ ఆంటీ ఒక్కసారిగా సాక్షి అటు చూడు, పాపం కదా ఆవిడ ఎలా పడుకొని ఉందో, ఈ ప్రసాదం తీసుకెళ్ళి ఇవ్వమ్మా అంది. సరే ఆంటీ అని ప్రసాదం తీసుకొని ఆలయంలో మరోవైపున్న అరుగు దగ్గరికి వెళ్ళింది సాక్షి.
కానీ అక్కడికి వెళ్ళగానే ఒక్కసారిగా షాక్తో నిలిచిపోయింది. అరుగుపై ముడుచుకొని పడుకోనున్నది శాలిని. అమ్మా అని దయానీయంగా పిలుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఏడ్చేసింది. సాక్షి ఏడుపు వినగానే కళ్ళు తెరిచిన శాలిని దాదాపు 2 ఏళ్ల తర్వాత తన కూతుర్ని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఏంటమ్మా ఇది అంటూ చీర కొంగుని నోటికి అడ్డు పెట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. ఇంట్లో నుండి వెళ్ళిపోయావు కదమ్మా, నువ్వు లేక మేము నరకం అనుభవించాము అని కన్నీళ్లు తుడుచుకుంటూ తన కూతురి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని మెల్లగా తడుముతూ ఎలా ఉన్నావమ్మా అని వణుకుతూ ఉన్న గొంతుతో అడిగింది. ఏమైందమ్మా, ఎందుకిలాగా అని అడుగుతూ ఆమెని గుండెలకి హత్తుకుంది. రా నా వెంటరా అని పద్మ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆంటీ, ఈమె మా అమ్మ అని ఏడుస్తూ చెప్పింది. అయ్యో, సాక్షి గురించి నాకు తెలుసమ్మా, పాపం చిన్న బిడ్డతో ఒంటరిగా ఎంత కష్టపడి బ్రతుకుతుందో అని పద్మ అనగానే శాలిని ఒక్కసారిగా ఆయుష్ని చూసి ఆశ్చర్యపోయింది. ఎవరు? నా కొడుకమ్మ ఆయుష్ అని చెప్పి బిడ్డని ఆమె చేతిలో పెట్టింది. శాలిని తన మనవణ్ణి కౌగిలించుకుని ముద్దాడింది. ఆ తర్వాత సాక్షి తన అమ్మని ఇంటికి తీసుకెళ్ళింది. గాయస్, మీలో కొంతమంది నాకు కామెంట్ చేశారు కదా, పాపం శాలిని సాక్షి ఒక్కటే వెళ్ళిపోయింది, శాలినిని కూడా తీసుకెళ్ళుంటే బాగుండేది అన్నారు. ఇప్పుడు మీరు హ్యాపీయేనా? ఈరోజు మొబైల్ యాప్ అయితే లాంచ్ చేశాను కదా, మీరందరూ డౌన్లోడ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎక్కువ స్టోరీస్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్లో పెట్టలేను. సో అన్ని మొబైల్ యాప్లో అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. వన్స్ నేను అక్కడ అప్డేట్ ఇచ్చానంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయితే చాలు. మీరు హ్యాపీగా అక్కడ స్టోరీస్ రీడ్ చేయొచ్చు. అండ్ చాలా స్టోరీస్ ఫ్రీగా కూడా ఉంటాయి. సో మీరు హ్యాపీగా రీడ్ చేసుకోవచ్చు అనమాట. మీరందరూ డౌన్లోడ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.